అమెరికాలో డెమోక్రటిక్ పార్టీలో పెద్ద చర్చ మొదలై నేను అంతకుముందు కూడా మాట్లాడాను. బైడెన్ ఉంటాడా లేకుంటే మారిపోతాడా అని. ఆగస్ట్లో బహుశా 19th అనుకుంటాను డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్ ఉంది. ఆ రోజు తేలిపోతుంది. ఇప్పటివరకైతే బైడెన్ అభ్యర్థిత్వం ఇక ఫార్మలైజ్ కావడమే మిగిలింది. దాదాపు ఖరారు అయిపోయింది. ఎందుకంటే ఆయనతో పాటు పార్టీ క్యాండిడేసీకి పోటీ చేసిన మిగతా వారంతా తప్పుకున్నారు. కానీ అనుకోకుండా వచ్చిన ఉపద్రవం బైడెన్కి ఏంటంటే, ఇటీవల డిబేట్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్తో జరిగిన డిబేట్లో ఆయన సరిగా తన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఈ కుడ్ నాట్ ప్రజెంట్ హిమ్సెల్ఫ్ ప్రాపర్లీ. సో చాలా అందరూ అంగీకరిస్తున్న అంశం ఏంటంటే ట్రంప్ ముందట పేలిపోయాడు అని. మరీ ముఖ్యంగా బైడెన్ ఏజ్ హెల్త్ పైన అనుమానాలు పెరగటానికి ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఉపయోగపడ్డది. ట్రంప్ మొదటి నుంచి అదే అంశం ఆధారంగా చేసుకుని బైడెన్ అటాక్ చేస్తున్నాడు. సో దాన్ని సవరించుకోవటానికి బైడెన్ టీం చాలా కష్టపడుతోంది. సో ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అనేక పబ్లిక్ ర్యాలీలు, పబ్లిక్ అపియరెన్సెస్ను కండక్ట్ చేస్తున్నారు. అంటే అందులో బైడెన్ చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నాడు. అందువల్ల ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ను పట్టించుకోకూడదు అనే రీతిలో టీం బైడెన్ వర్కౌట్ చేస్తోంది. సో ఫండింగ్ యాక్టివిటీ కానీ అన్నిటికీ బైడెన్ చాలా హెక్టిక్గా పాల్గొంటున్నాడు, ఎనర్జెటిక్గా కూడా కనబడుతున్నాడు. సో ఈ మధ్య బైడెనే స్వయంగా చెప్పాడు, నేను చాలా ఫారిన్ టూర్స్ పెట్టుకున్నాను, అందువల్ల ఆ ప్రెసిడెన్షియల్ డిబేట్ టైం నాటికి యాక్టివ్గా ఉండలేకపోయాను అని. నా స్టాఫ్ వద్దన్నా కూడా నేను ఆ డిబేట్లో పాల్గొన్నాను. బట్ అది ఒక వివరణ ఇచ్చాడు. కానీ వాస్తవంగా ఏంటంటే నిజమే, టూర్కి వెళ్ళమాట నిజమే, ఇటలీకి వెళ్ళాడు, ఫ్రాన్స్కి వెళ్ళాడు. కానీ ఈ డిబేట్కు 6 రోజులు దాదాపు ప్రిపేర్ అయ్యాడు బైడెన్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చుకున్నా అది ఏ రకంగా కూడా కన్విన్స్ చేయదు. అల్టిమేట్గా కారణాలు ఏదైనా ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ ముందు పేలిపోయాడు. బైడెన్ ఇంకో వివరణ కూడా ఇచ్చాడు. అసలు అలాంటి అబద్ధాల కోరు లయర్తో డిబేటే కష్టమని కూడా అన్నాడు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ది ట్రంప్ బైడెన్ కంపారిజన్ అయితే అనివార్యంగా వస్తుంది. అనేక ఒపీనియన్ పోల్స్ బైడెన్ రేటింగ్ను భారీగా పడేసింది ఆఫ్టర్ ద ప్రెసిడెన్షియల్ డిబేట్. అయినా కూడా బైడెన్ సపోర్టర్స్ బైడెన్ పక్కకు జరగడు, ఆయనే పోటీ చేస్తుంటున్నారు. బైడెన్ సతీమణితో పాటు బైడెన్ సమర్థిస్తున్న వాళ్ళు చాలామంది. ఇప్పటి వరకు ఈవెన్ కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్, ఒకవేళ బైడెన్ కాకపోతే ఆమె క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంది. కమలా హారిస్ కూడా ఆమె లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హిమ్ అంటోంది. సో పెద్ద ఎత్తున డెమోక్రటిక్ పార్టీలో తిరుగుబాటు ఇంకా రాలేదు, కానీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ 3 లామేకర్స్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు తమ డిమాండ్ వ్యక్తం చేశారు బైడెన్ మారాలి అని. ఒక ఫండ్ చేసిన అతను కూడా బైడెన్ అయితే ట్రంప్ను ఎదుర్కోలేడు అని కూడా మొదలుపెట్టారు. సో అలాంటి సమయంలో ఒకవేళ బైడెన్ వాలంటరీగా తప్పుకుంటే 2 ఆప్షన్స్, ఆయన వాలంటరీగానే తప్పుకోవడము, లేదా August 19th డెమోక్రటిక్ కన్వెన్షన్లో ఆయన ప్లేస్లో ఇంకో అభ్యర్థిని డెమోక్రటిక్ పార్టీ ఒప్పుకోవడం. ఈ 2 కూడా ఈజీ కాదు. ఎందుకంటే వాలంటరీగా తప్పుకోవడానికి రెడీగా లేడు. డెమోక్రటిక్ పార్టీ కన్వెన్షన్లో ఆయనను మారిస్తే ఇంకా ఏ సమస్యలు వస్తాయని ఆందోళన కూడా ఉంది. యునానిమిటీ కూడా ఉంటుందా అనేది. ఎందుకంటే ఎవరు క్యాండిడేట్ అన్నప్పుడు కాలిఫోర్నియా గవర్నరు, మిషిగన్ గవర్నర్సు, ఇలా 2-3 గవర్నర్లు పోటీ పడుతున్నారు. వారితో పాటు వైస్ ప్రెసిడెంట్ మన భారత సంతతి సంబంధం ఉన్నటువంటి కమలా హారిస్, తమిళనాడుకు చెందిన శ్యామల కూతురు. సో తండ్రి జమైకన్ ప్రొఫెసరు, తల్లి డాక్టర్, ఇండియన్ డాక్టరు. సో అందువల్ల ఇండియన్ ఆరిజిన్ అండ్ ఆఫ్రికన్ ఆరిజిన్ 2 ఆమెకున్నాయి. సో కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. లాస్ట్ టైం బైడెన్తో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కు చివరి వరకు పోటీ పడ్డ క్యాండిడేట్ కూడా. సో కమలా హారిస్ క్యాండిడేట్ కావచ్చు అని ఒక వార్త వస్తుంది. ఎందుకంటే ఇది టీమ్ బైడెన్లో భాగం కనుక బైడెన్ ఇప్పటి వరకు చేసిన క్యాంపెయిన్ వృధా కాదు, రైజ్ చేసిన ఫండ్స్ కూడా ఆటోమేటిక్గా కమలా హారిస్కి వెళ్ళిపోతాయి. అందువల్ల టీమ్ బైడెన్లో భాగమైన
కమలా హారిస్ అయితే బెటర్ ట్రాన్సిషన్ ఉంటుంది అని కూడా అంటున్నారు. ఈలోగా 2 ఒపీనియన్ పోల్స్ కూడా వచ్చాయి. ఒకటి సిఎన్ఎన్ది, 2 రాయిటర్స్ది. సిఎన్ఎన్ ఏమో పోల్ ప్రకారము ట్రంప్కు బైడెన్కు మధ్య 6 పాయింట్ గ్యాప్ వచ్చేసింది, ఎస్పెషల్లీ ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఫియాస్కో తర్వాత. కానీ ట్రంప్ క్యాండిడేట్గా రిపబ్లికన్ పార్టీ తరఫున ఉంటాడు, డెమోక్రటిక్ క్యాండిడేట్గా కమలా హారిస్ ఉంటే హైపోథెటికల్గా ఎలా ఉంటుంది అనుకుంటే చాలా నారో గ్యాప్ మాత్రమే. 47% ట్రంప్ అన్నారు, 45% కమలా హారిస్ అన్నారు. 2% గ్యాప్ పరిగణలోకి తీసుకోరు, ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్లో శాంప్లింగ్ ఎర్రర్ అంటారు. అంటే ఒక 3% అన్నా కనీసం శాంప్లింగ్ ఎర్రర్ కింద డిస్కౌంట్ చేస్తారు. సో +-3%గానే మనం తీసుకోవచ్చు. అందువల్ల కమలా హారిస్ క్యాండిడేట్ అయితే ట్రంప్కు గట్టి పోటీదారుగా ఉంటారని. ఇక్కడ ముఖ్యంగా ఉమెన్ 50% వరకు కమలా హారిస్ని ప్రిఫర్ చేశారు బైడెన్తో పోలిస్తే. అలాగే ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఏ పార్టీతో అన్అటాచ్ అయి ఉన్నవారు, ఏ పార్టీతో అటాచ్ కాకుండా ఉన్నవారు కూడా కమలా హారిస్ పట్ల ఎక్కువ ఆసక్తి కనబరిచారు. అలాగే రాయిటర్స్ పోల్ ప్రకారం కూడా 43% ట్రంప్, 42% కమలా హారిస్. శాంప్లింగ్ ఎర్రర్ చూసుకుంటే ఎవరైనా గెలవచ్చు. అన్నిటికీ ముఖ్యంగా కమలా హారిస్ ఇంకా ప్రకటించబడలేదు, అది మనం గమనించాలి. ప్రకటించక ముందే ట్రంప్తో ఇంత గట్టి పోటీ ఇస్తున్నారంటే ప్రకటిస్తే ఆమె రేటింగ్ ఇంకా పెరగటానికి అవకాశం ఉంది. అయితే ఛాలెంజెస్ ఏంటంటే అమెరికాలో నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్, ఉమెన్ ప్రెసిడెంట్ ఉన్నట్లేరు. సో అందువల్ల ఉమెన్ ప్రెసిడెంట్ను ఎన్నుకోవటానికి ఇంకా అమెరికన్ సమాజంలో కూడా ఉండే ఈ మేల్ డామినేటెడ్, మనకు తెలియకుండానే ఈ మేల్ డామినేషన్ ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో నేను గమనిస్తాను, ఉమెన్ సమస్యలపైన, ఉమెన్ ఇష్యూస్ పైన వీడియో పెడితే అసలు పోదు. ఎందుకంటే యూట్యూబ్ వ్యూవర్షిప్, ఇంక్లూడింగ్ నా ఛానల్ వ్యూవర్షిప్లో కూడా 93-94% మేలే, 6% 7% మాత్రమే ఉమెన్. ఇక మిగతా న్యూస్ ఛానల్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఉమెన్ ఇష్యూస్ పైన పెడితే దాదాపు చూడరు, మెన్ రేర్, ఏదైనా పెద్ద కాంట్రవర్సీ అయితే తప్ప. సో అయినా కూడా పెడుతుంటాం, ఎందుకంటే ఎవరు చూస్తారో చూడడానికి కాదు, ఏది చెప్పదలుచుకుందో చెప్పాలి కనుక, చైతన్యాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది కనుక వ్యూస్తో సంబంధం లేకుండా కూడా పెడుతుంటాం. సో అందువల్ల కమలా హారిస్ను మేల్ డామినేటెడ్ అమెరికన్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా ఒకటి చూడాలి. అలాగే కమలా హారిస్ వాస్తవంగా బైడెన్తో ప్రెసిడెన్షియల్ రేస్లో పోటీ పడ్డప్పుడు చాలా హోప్స్ క్రియేట్ చేశారు. సో కానీ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక మాత్రం ఆమె ఆ ప్రొఫైల్ ప్రజెంట్ చేయలేకపోయారు. బైడెన్ డిప్యూటీగా కమలా హారిస్ మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. వివిధ సర్వేలు కూడా, వివిధ అనాలిసిస్ కూడా అది చెప్తున్నాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ కమలా హారిస్ కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ, బట్ ఒకవేళ బైడెన్ వద్దనుకుంటే బహుశా స్మూత్ ట్రాన్సిషన్ కొరకు డెమోక్రాట్స్ గవర్నర్, కాలిఫోర్నియా గవర్నరా లేదా మిషిగన్ గవర్నర్ కన్నా కమలా హారిస్ను ఎంచుకునే అవకాశం కూడా కొట్టిపారేలే అంటున్నారు. అయితే కమలా హారిస్ ఇంకో ప్రధానమైన పోటీ మిషెల్ ఒబామా నుంచి వస్తుంది. ప్రెసిడెంట్ ఒబామా సతీమణి, ఈమె పేరు కూడా వినబడుతుంది. షీ విల్ బీ ఎ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. అయితే ఇప్పటివరకు అఫీషియల్గా మిషెల్ ఒబామా కానీ కమలా హారిస్ కానీ తమకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఎక్కడా వ్యక్తీకరించలేదు. దే ఆర్ స్టిల్ బ్యాటింగ్ ఫర్ బైడెన్. కానీ ఒకవేళ బైడెన్ కాదంటే సో రకరకాల ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి.